ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు 169 కోట్ల రూపాయలను కేటాయించామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు వైద్యులందరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు బస్తాకు 1,792 రూపాయలతో కనీస మద్దతు ధర కల్పిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల బృహత్ సమావేశం మెగా పీటీఎంను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో జరగనున్న సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు పాల్గొంటారు. ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, ప్రవర్తన, ఇతర నైపుణ్యాల పురోగతిని తల్లిదండ్రులు నేరుగా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవచ్చు. అలాగే విద్యార్థుల సమగ్ర ప్రోగ్రెస్ కార్డులను ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అందజేస్తారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా పంట పొలాలకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని 260.45 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులకు భూమి పూజ చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 150 మీటర్ల ఎత్తులో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు తుమ్మిడిహట్టి వద్ద త్వరలోనే పనులు ప్రారంభించి ప్రాజెక్టును చేపట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఆదిలాబాద్ అభివృద్దికి 2 నెలల్లో ప్రత్యేక ప్రణాళికను రూపొందించి నిధులను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో లోక్ భవన్తో పాటు ఇతర సముదాయాల నిర్మాణ పనులకు 169 కోట్ల రూపాయలను కేటాయించామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన CRDA 55వ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వివరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ గవర్నర్స్ బంగాళా, దానికి సంబంధించిన సముదాయాలు అన్నిటి కలిసి కన్స్ట్రక్షన్ చేసేదానికి టెండర్ అప్రూవల్ కి 169 కోట్లు దాన్ని అప్రూవల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ జ్యుడిషియల్ అకాడమీ కన్స్ట్రక్షన్ కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇది 163 crores ఇచ్చారు. దాని మీద ఎస్టిమేషన్ చేసి టెండర్ పోవడం జరుగుతుంది. ఇక్కడ ల్యాండ్ అయితే ఎవరు ఇచ్చారో వాళ్ళకు కూడా అదే విధంగా ఇచ్చే ప్యాకేజ్ 30,000, 50,000, బట్ 10 years కంటిన్యూ చేస్తామని చెప్పాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు వైద్యులందరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. విజయవాడలో నిర్వహించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ వైద్య వృత్తిని ఉద్యోగంగానే కాకుండా సేవాభావంతో నిర్వర్తించాలని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన తీసుకురావడంలో, వైద్యాన్ని అందించడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ శక్తి టీమ్స్, శక్తి యాప్ను ఏర్పాటు చేశామని హోంశాఖ మంత్రి వి. అనిత పేర్కొన్నారు. దేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖపట్నం నారీ 2025గా గుర్తింపు పొందిన సందర్భంగా విశాఖపట్నం బీచ్ రోడ్లో నిన్న సాయంత్రం నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కృషి కారణంగా అత్యంత సురక్షితమైన నగరంగా జాతీయ స్థాయిలో విశాఖపట్నం గుర్తింపు పొందడం హర్షణీయమన్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు బస్తా ధాన్యానికి 1,792 రూపాయలతో కనీస మద్దతు ధర కల్పిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వర్తిస్తున్నామని తెలిపారు. 1,792 రూపాయలు ఇస్తున్నాం మనం 75 కిలో బస్తాకి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు. కనీస మద్దతు ధర అనేది ధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో, సమన్వయంతో రైతును ఆదుకోవాలనే ఆలోచనతో ఒక మార్పు తీసుకొస్తారు. ఈ సంక్రాంతి పండుగ
మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు సోదరుడు వారి కుటుంబం ఎంతో సంతోషంగా ఉండే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి మా సిబ్బంది క్షేత్రస్థాయిలో సహకరించిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎన్నికల ముందు మేము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఒక అద్భుతమైన కార్యక్రమం గత సంవత్సరం దీపావళిలో ప్రారంభించుకుని 3 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చాలా పారదర్శకంగా మేము దీపం పథకం ఇచ్చాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద సివిల్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారందరికీ ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో యూపీఎస్సీ ఇంటర్వ్యూలకు ఎంపికైన 50 మందికి మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన నిన్న చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సివిల్స్ అభ్యర్థుల అభిప్రాయాలతో ఈ పథకాన్ని మరింత సరళంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. సివిల్స్ అభ్యర్థులు ఇంటర్వ్యూలను సమర్థంగా ఎదుర్కొనేలా ప్రభుత్వంలోని సీనియర్ బ్యూరోక్రాట్లతో ఇంటర్వ్యూ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఏర్పాటు చేసి 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిన్న విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పూర్వ మేయర్ జంధ్యాల శంకర్, తానా సంస్థ పూర్వ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంధ్యాల శంకర్ మాట్లాడుతూ తెలుగు భాష ప్రామాణికతకు ఆకాశవాణి కార్యక్రమాలు చిహ్నంగా నిలుస్తున్నాయని అన్నారు. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ ఆకాశవాణి కార్యక్రమాలు నాటి కాలం నుంచి నేటికి శ్రోతల మన్ననలు పొందుతున్నాయన్నారు. అంతకుముందు ఆకాశవాణి కేంద్రం డీడీజీ ఎం సోమేశ్వరరావు ప్రారంభ ఉపన్యాసంలో మాట్లాడుతూ ఆకాశవాణి శ్రోతలకు సమాజానికి ఉపయోగపడే ప్రజాహిత కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా జానపద కళాకారులకు 50 రేడియోలను బహుకరించడంతో పాటు ఆకాశవాణిలో పనిచేసి పదవీ విరమణ పొందిన సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రేడియో అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని మన్యం ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న 2వ దశ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అరిందమ్ నియోగి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిన్న సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ప్రజలు పాల్గొనేలా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఫామ్ల డిజిటలీకరణ పని 92% మేర పూర్తయిందని అన్నారు. మానవ జీవితంలో నేల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ మృత్తికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. భూ కాలుష్యం, పురుగుమందులు, రసాయన ఎరువుల వాడకం నేలను నానాటికి బలహీనంగా చేస్తున్నాయి. ఇటువంటి అనారోగ్యకర వాతావరణాన్ని నివారించి భూమిని, భూసారాన్ని పరిరక్షించే ఉద్దేశంతో మృత్తికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ సాయిల్ సైన్సెస్ యూనియన్ IUSS పిలుపు మేరకు ప్రతి ఏటా డిసెంబర్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు 169 కోట్ల రూపాయలను కేటాయించామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు వైద్యులందరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు బస్తాకు 1,792 రూపాయలతో కనీస మద్దతు ధర కల్పిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.